అనుదిన అరుణోదయ స్తుతి కార్యక్రమంలో అనుదినము మాతో కలిసి దేవుని స్తుతిస్తున్న ప్రియ సహోదరి సహోదరులందరికీ మన రక్షకుడు ప్రభువైన యేసుక్రీస్తు నామములో మా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తూ ఉన్నాం. నేటి ఉదయకాలం మందు మన స్తుతి అంశం, మీకు ఇతరులు ఏం చేయాలని కోరుదురో మీరు వారికి అదే చేయుడి అని సెలవిచ్చిన మాటని జ్ఞాపకం చేసుకొని దేవుణ్ణి స్తుతిద్దాం. మత్తయి సువార్త 7వ అధ్యాయం 12వ వచనాన్ని చదువుకుందాం. కాబట్టి మనుషులు మీకు ఏమి చేయవలనని మీరు కోరుదురో అలాగుననే మీరును వారికి చేయుడి, ఇది ధర్మశాస్త్రమును ప్రవక్తల ఉపదేశమునై ఉన్నది. ప్రియ సహోదరి సహోదరులారా, యేసుప్రభు వారు ఈ లోకంలో జీవించినప్పుడు ఆయన మనకు దయచేసిన అనేక ఆజ్ఞలను వరుసగా ఒక్కొక్కటిగా మనము జ్ఞాపకం చేసుకుంటూ అట్టి ఆజ్ఞలను మనకు అనుగ్రహించిన ఆ రక్షకుడైన యేసుప్రభు వారిని జ్ఞాపకం చేసుకుంటూ స్తుతిస్తూ వస్తూ ఉన్నాం. నేటి ఉదయకాలం ముందు మనము ధ్యానం చేసుకొని జ్ఞాపకం చేసుకొని ఆయనను స్తుతించే అంశము, మనుష్యులు మీకు ఏమి చేయవాలని కోరుదురో అలాగనే మీరును వారికి చేయుడి. ఏ సందర్భంలో ఈ మాట చెప్పాడంటే 7వ వచనంలో చెప్తూ, ఆయన అనేక మాటలు ఈ భూమి మీద ఉన్నప్పుడు కొండ మీద ప్రసంగమే అయి ఉండొచ్చు, లేదంటే అనేక సందర్భాల్లో ఆయన అనేక బోధలు చెప్తూ అడుగుడి మీకు ఇయ్యబడును, వెదకుడి మీకు దొరుకును, తట్టుడి మీకు తీయబడును, అడుగు ప్రతివాడును పొందును, వెదుకువానికి దొరుకును, తట్టువానికి తీయబడును. మీలో ఏ మనుషుడైనను తన కుమారుడు తన్ను రొట్టెను అడిగిన ఎడల వానికి రాతినిచ్చునా, చేపను అడిగిన ఎడల పామునిచ్చునా? దేవుడు చెప్తూ, అడుగుడి మీకు ఇస్తాము, వెదకుడి మీకు దొరుకుతుంది, తట్టుడి మీకు తీయబడును, అడుగు ప్రతివానికి పొందును, వెదుకువానికి దొరుకును, తట్టువానికి తీయబడును అని వివరణ ఇస్తూ, మీరు అడగాలి, మీరు వెతకాలి, మీరు తట్టాలి, అడిగితే మీకు ఇస్తాం, వెతికితే దొరుకుతుంది. ఏదైనా వస్తువు పోయినప్పుడు దొరకకుండా ఉంటుంది, ఎప్పుడు అది మనం వెతకకుండా ఉంటే అది దొరకదు. వెతికితే దొరుకుతుంది, శ్రమ పడితే దొరుకుతుంది, తట్టితే ఏదైనా దోరెళ్ళి తట్టితే వాళ్ళు తీస్తారు. యేసుప్రభు వారు కూడా అదే జ్ఞాపకం చేస్తున్నారు. మీరు అడగండి, మీరు వెతకండి, మీరు తట్టండి, అడుగు ప్రతివాడు పొందుతాడు, వెదుకువానికి దొరుకును, తట్టువానికి తీయబడును. మీలో ఏ మనుష్యుడైనను తన కుమారుడు తన్ను రొట్టెను అడిగిన ఎడల వానికి రాతినిచ్చునా? అంతే కదా. యేసుప్రభు యొక్క ఉదాహరణ మన నిజ జీవితంలో జరిగింది, జరగబోతుంది, జరిగేది చెప్పాడు ఆయన. ఎందుకంటే ఆయన లోకరక్షకుడు, ఎందుకంటే ఆయన మనల్ని సృష్టించాడు, ఎందుకంటే ఆయన ఈ లోకానంతటిని సృష్టించాడు. మన హృదయ అంతరంగములు తెలిసినవాడు, మన హృదయంలో ఒక తలంపు పుట్టకముందే గ్రహించగలిగినవాడు. కాబట్టి మనుషులు ఏం చేస్తారనేది ఆయనకి తెలుసు, ఎందుకంటే ఆయనే సృష్టికర్త, ఆయన జ్ఞానవంతుడు, సర్వజ్ఞాని ఆయన. మీలో ఏ మనుష్యుడైనను తన కుమారుడు, మన పిల్లలు, మన సంతానం రొట్టె అడిగితే రాయినివ్వం కదా. ఎంత లీస్ట్గా అనుకున్నా, ఒకవేళ రొట్టె లేకపోతే ఇంక వేరే ఇస్తాం, లేదంటే ఏమీ లేకపోతే ఏమీ లేదు నాన్న అని చెప్తాం. కానీ రొట్టెకి బదులు రాయినైతే ఇవ్వం కదా. ఎందుకంటే రొట్టె అనేది తినే ఆహారం. చిన్నపిల్లలు వాళ్ళకి ఆకలేసి, లేదంటే వాళ్ళకి తినాలనిపించి వాళ్ళ ఆశ్రయం, శారీరక ఆశ్రయం తల్లిదండ్రులే. కాబట్టి వాళ్ళకి కష్టం వచ్చినా నష్టం వచ్చినా, ఏమన్నా కావాలన్నా ఇబ్బందులు వచ్చినా వాళ్ళకి ఆశ్రయంగా ఉండేది ఎవరంటే తల్లిదండ్రులు, శ్రేయభిలాషులే. కాబట్టి వాళ్ళని అడుగుతారు, పాపం వాళ్ళు ఇస్తారు అని ఒక నమ్మకంతో, ఒక భరోసాతో, ఒక విశ్వాసంతో వెళ్ళి అడుగుతారు. మరి వాళ్ళ మీద ఉన్న ఆ నమ్మకాన్ని తల్లిదండ్రులు రొట్టె అడిగితే రాయి తిన్నానా మంచిదే ఆరోగ్యానికి అంటే ఏమవుతుంది? రాయి తినలేరు, పళ్ళు ఊడిపోతాయి, లోపలికి వెళ్ళినా అనారోగ్యం పాలవుతారు. విశ్వాసం, తల్లిదండ్రుల మీద విశ్వాసం, తల్లిదండ్రుల మీద ప్రేమ, తల్లిదండ్రుల మీద నమ్మకం ఉంటుంది. కాబట్టి వాళ్ళని వెళ్ళి రొట్టె కావాలని అడుగుతారు. అదే సమయంలో తల్లిదండ్రులు కూడా పిల్లల మీద ప్రేమ, బాధ్యత ఉండి రొట్టెని అడిగినప్పుడు రాయినివ్వరు కదా అని దేవుడు ప్రశ్నిస్తున్నాడు. చూసారు, ఎంత నిజ జీవితంలో జరిగే వాటిని ఆయన ఉదాహరణలుగా చెప్తూ వారిని ప్రశ్నిస్తూ ఉన్నారు. చేపను అడిగిన ఎడల పామునిచ్చునా? మీరు చెడ్డవారై ఉండి మీ పిల్లలు మంచి ఈవులనియ్య నెరిగి ఉండగా, మీరు చెడ్డవారై ఉండి మీ పిల్లలకు మంచి, అంటే మనం ఒకవేళ చెడ్డవారమై ఉన్నా పిల్లలకు మాత్రం మంచి ఇవ్వాలనే తల్లిదండ్రులు కోరుకుంటారు. మనం తప్పు చేసైనా పాపం చేసైనా మనమంటే మనమంది కాదు, కానీ బేసిక్గా తల్లిదండ్రులు వాళ్ళ పిల్లలని సంతృప్తి పరచాలని, వాళ్ళ పిల్లలకి ఆస్తులు ఇవ్వాలని, వాళ్ళ పిల్లలకి సంపదనివ్వాలని, వాళ్ళకి కావలసిన ఎన్ని
సమకూర్చాలని, వాళ్ళని ఆనందపెట్టాలని, వాళ్ళని సంతోషపెట్టాలని కొన్నిసార్లు చెడ్డ పనులు కూడా చేసి సంపాదించి పిల్లల్ని తృప్తిపరచడానికి ప్రయత్నం చేసే తల్లిదండ్రులు కూడా ఉంటారు. మీరు చెడ్డవారై ఉండియు మీ పిల్లలకు మంచి ఈవులనయ్యుండి ఎరిగి ఉండగా పరలోకమందున్న మీ తండ్రి తన్ను అడుగువానికంటే అంతకంటే ఎంతో నిశ్చయంగా మంచి ఈవులనిచ్చును. మరి పరలోకపు తండ్రికి తెలియదా? శారీరక తల్లిదండ్రులే పిల్లలకి రొట్టెనడిగితే రాయినివ్వరు, చేపనడిగితే పామునివ్వరు, వాళ్ళు చెడ్డవారయ్యుండి కూడా పిల్లలకి మంచి ఈవులు ఇస్తారే. మరి పరలోకపు తండ్రి తన పిల్లలకి ఎంత సమృద్ధిగా, ఎంత శ్రేష్టమైనదిగా, అడుగు వాటన్నిటిను ఊహించు వాటన్నిటిను అధికముగా దయచేయగల శక్తిమంతుడు ఆయన. ఆయన ఆ మాట అంటారు. ఇంకొక సందర్భంలో ఆ మాట మనం అనుకున్నాం, ఆయన అడుగు వాటన్నిటిను ఊహించు వాటన్నిటిను అత్యధికంగా దయచేయగలిగిన దేవుడు. మరి ఇక్కడ చూసినట్లయితే ఆయనే చెప్తున్న మాట, మరి పరలోకమందున్న మీ తండ్రి తన్ను అడుగువారి కంటే అంతకంటే, అడుగువారికి అంతకంటే, అడిగిన దానికంటే, కావలసిన దానికంటే ఎంతో నిశ్చయముగా మంచి ఈవులు, ఆ ఇచ్చే ఈవులు, ఇచ్చే కానుకలు, ఇచ్చే దీవులు, ఆశీర్వాదాలు ఏంటి అంటే మంచివి, ఎంతో మంచి. ఆ రెండు మాటలు అక్కడ మనం చూస్తే పరలోకమందున్న మీ తండ్రి ఎంతో, అడిగిన దానికంటే, ఆ వచనములో 3 మాటలు. అంతకంటే అంటే ఎంతకంటే, అడిగిన వాటికంటే, రెండోది ఎంత, ఎంతో, మూడోది మంచి ఈవులు ఇస్తాడు కదా. మరి పరలోక తండ్రి 3 వాగ్దానాలు. అడిగిన దానికంటే ఎక్కువ ఇచ్చేవాడు, ఎంతో ఇచ్చేవాడు, మంచిదే. ఆ ఇచ్చే ఈవులు, ఆ ఇచ్చే కానుకలు ఎలాంటివి అంటే మంచి ఈవులు. కావున మనుష్యులు మీకు ఏమి చేయవలనని మీరు కోరుదురో అలాగనే మీరును వారికి చేయుడని దేవుడు ఈ వివరణంతా ఇచ్చుకుంటూ చివరిగా ఆయన చెప్తున్నమాట. కాబట్టి లోకములో తల్లిదండ్రులు పిల్లల పట్ల ఈ విధంగా ఉంటారు, పరలోకమందున్న తండ్రి కూడా తను నమ్ముకున్న బిడ్డల్ని, యోహాను సువార్తలో తను ఎందరు అంగీకరించెదరో అనగా వారి నామముందు విశ్వాసం ఉంచిన వారికి దేవుని పిల్లలయ్యే అధికారం. మనమందరం ఆయన పిల్లలం. అందును బట్టి ఉదయకాలం ముందు ఆయన లేఖన భాగాలు జ్ఞాపకం చేసుకుని ఆయనను స్తుతించే క్రమంలో మనల్ని దేవుడు ఉంచాడు. ఆయన పిల్లలమైన మనము, ఆయన తండ్రి మనకు సమస్తమును అనుగ్రహించేవాడు. కాబట్టి మనుషులు కూడా మీకు ఏమి చేయవలనని మీరు కోరుదురో అలాగనే మీరును వారికి చేయడు. మనమేమనుకుంటాం, మనుషులు మనకి చెడు చేయాలని కోరుకుంటామా, మన కీడు చేయాలని కోరుకుంటామా, మనల్ని తిట్టాలని కోరుకుంటామా, మనల్ని హింసించాలని కోరుకుంటామా, మనల్ని అవమానపరచాలని కోరుకుంటామా, మనల్ని ఎవరైనా చంపాలని కోరుకుంటామా? కాదు కదా. మనం సమస్తము నాతో మంచిగా మాట్లాడాలి, అందరూ నాతో సహవాసం చేయాలి, నాతో స్నేహం చేయాలి, నాకు సహాయం వచ్చినప్పుడు సహాయం చేయాలి, నా అవసరతలో నాకు తోడుగా ఉండాలి, నా బాధల్లో నన్ను ఓదరించాలి, నా సంతోషంలో పాలు పొందాలి, నాకు మేలు చేయాలి నాతో అని మనం కోరుకుంటాం. ఎదుటి వాళ్ళ నుంచి చెడు కోరుకోం, ఎదుటి వాళ్ళ నుంచి కీడు కోరుకోం. ఏ నరుడు, ఏ మానవుడు ఈ భూమి మీద ఎదుటి మనిషి నుంచి చెడు, కీడు, నష్టము కోరుకోడు, అంతా మంచి కోరుకుంటాడు. మరి మనము ఎదుటి వాళ్ళ నుంచి కోరుకున్నప్పుడు మనము కూడా ఎదుటి వాళ్ళకి అలానే చేయాలి కదా. అదే దేవుడు సెలవిస్తున్న మాట. తండ్రి తల్లి కుమారుడు రొట్టె అడిగితే రాయిస్తారా, చేప అడిగితే పామిస్తారా? మీరు చెడ్డవారైండు మీకు పిల్లలకి మంచి ఇస్తారు కదా. మరి పరలోక తండ్రి మీరు అడుగు వాటన్నింటిని ఎంతో మంచి మేలు దయచేస్తాడు కదా. మరి మీకు ఇంత బెనిఫిట్ ఇంత చేస్తున్నప్పుడు పరలోకపు తండ్రి ఇలా చేస్తున్నాడు, శారీరక తల్లిదండ్రులు ఇలా చేస్తున్నారు, మరి మీరు కూడా మనుషుల నుంచి సమస్తము మంచి కోరుకుంటున్నారు కాబట్టి మీరు కూడా అలాగనే ఎదుటి వారికి చేయుడి అని దేవుడిచ్చిన మాటల్ని జ్ఞాపకం చేసుకుంటూ ఎంత గొప్ప శ్రేష్టమైన ఆశీర్వాదకరమైన దీవెనకరమైన స్థితిలో ఆయన నమ్ముకున్న బిడ్డల్ని ఉంచాడు. అట్టి స్థితిని జ్ఞాపకం చేసుకుంటూ అడిగితే ఇచ్చే దేవుడు, వెతికితే దొరికే దేవుడు, తట్టితే తీసే దేవుడు, అడుగువాని ప్రతివానికి ఇచ్చే దేవుడు, వెతుకువానికి ఆయన దొరికే దేవుడు, తట్టువారికి ఆయన తీసే దేవుడు, పరలోకపు తండ్రి అడిగిన దానికంటే ఎంతో ఎక్కువగా మేలు చేసే దేవుడు. మనం కూడా అందరి దగ్గర నుంచి మేలు కోరుకుంటాం. మనం కూడా అటు మేలు చేయాలని బోధించిన అట్టి శ్రేష్టమైన లక్షణాలు కలిగి ఉండాలని దేవుడు మన దగ్గర నుంచి ఆశిస్తున్న ఇటు లేఖనాల్ని ఉదయకాలం ముందు జ్ఞాపకం చేసుకొని మనం దేవుణ్ణి స్తుతిద్దాం. దేవుడి కొన్ని లేఖన భాగములు మన కొరకు దీవించునుగాక. ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, నమ్మకమైన మా దేవా, మీకు స్తోత్ర వందనములైనా. మేము ఏది మనుషుల నుంచి కోరుకుంటామో అదే మేము కూడా మనుషులకు చేయాలని మీరు మాకు ఆజ్ఞ ఇచ్చారు.
మా పరలోకపు తండ్రి, మేము అడిగిన దానికంటే ఎంతో మంచి మేలును మీరు మాకు అనుగ్రహించే దేవుడు. మేము కూడా అట్టి స్థితిలో ఉండాలని మీరు ఆశించినందుకు, అట్టి ఆజ్ఞను మీరు మాకు దయచేసినందుకు మీకు స్తోత్ర వందనములు తెలియజేస్తూ యేసు క్రీస్తు నామమున స్తోత్రం చెల్లించి ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ఆమేన్.